కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ని అయితే తలపిస్తోంది. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కో డైమండ్ అని చెప్పుకోవచ్చు. సో ఆమె ఎప్పుడైతే రజతోత్సవ సభ అయిపోయినప్పటి నుంచి మొదలుపెట్టింది బాంబులు పేల్చడం. సో ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేలుస్తా అన్నాడు బాంబులు, కానీ దానికంటే ఎక్కువ బాంబులు అయితే కవితనైతే పేలుస్తూ వచ్చింది. ఆ లేఖ విడుదల చేయడం అయితేనేమి, జగదీష్ రెడ్డి మీద వ్యాఖ్యలు అయితేనేమి, ఇట్లా రకరకాలుగా ప్రతి ఎపిసోడ్లో కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. చివరికి హరీష్ రావు మీద కాళేశ్వరం ఎపిసోడ్ సంబంధించి హరీష్ రావే ప్రధాన నిందితుడని పెద్ద బాంబు పేల్చి చర్చనీయాంశంగా మారింది. మరికొద్ది గంటలలో రేపు మళ్ళీ 12 గంటలకు కవిత గారి ప్రెస్ మీట్ కూడా ఉంది. దాంట్లో ఇంకెన్ని బాంబులు పేలుస్తాయి, ఇక పెద్ద ఇదేమంటారు చూడు AK-47 లాంటి ఆ గన్ను పట్టుకొని పేల్చేసినట్టుంది. రేపు ఇంకా మరిన్ని సంచలనమైన నిజాలు బయటకు రాబోతున్నాయా? అసలు కవిత ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? అసలు దీని వెనకాల ఏం డ్రామా నడుస్తుంది? నిజంగా కవిత నిజంగా మాట్లాడే మాటలో నిజాయితీ ఉందా? నిజంగానే కేసీఆర్ మీద ప్రేమతోటే ఇవన్నీ చేస్తోందా? లేకపోతే పార్టీ కల్వకుంట్ల కుటుంబం అంతా కలిసి ఆడుతున్నటువంటి డ్రామానా? ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి అంశాలు చాలా వరకు అయితే మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కవిత ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు అనే పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఇంటి పేరు కూడా మార్చుకోవాలనే పరిస్థితి ఎందుకు వచ్చింది? కాసేపు రాజకీయాలను పక్కన పెడితే ఆ పార్టీకి వారసురాలు కానీ, ఆ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ ఆస్తిక వారసురాలు కానీ కవిత. మరి అట్లాంటి కవితనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలంతా తీసేయాలి, ఆమెను సస్పెండ్ చేయాలనే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని వెనకాల ఏం నడుస్తుందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దీని వెనకాల చాలా పెద్ద ఎత్తున రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రకరకాల కోణాల్లో దానికి సంబంధించిన చర్చలు అయితే నడుస్తున్నాయి. మనతో పాటు శ్రీనివాసన్, దాసరి శ్రీనన్న, కాలోజీ శ్రీనివాస్ అన్న అంటారు. సో మన అందరికి తెలిసిన అన్నని కూడా అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. నమస్తే అన్న, ఈ కవిత ఎపిసోడ్లో ముఖ్యంగా ఫోన్ ఎవరికైనా వేయాలంటే ఖచ్చితంగా మీకే వేయాలి. ఎందుకంటే కవిత వ్యక్తిగతమైన విషయాలు చాలా వరకు, అంటే ఆమె యొక్క ప్రవర్తన తీరు కానీ ఆమె వ్యక్తిగతమైన విషయాలు చాలా మీకు తెలుసు కాబట్టి ఏందన్నా కల్వకుంట్ల కవిత కాస్త దేవనపల్లి కవితగా మారుతుందంటున్నారు, ఇంటి పేరు కూడా మార్చుకోమంటున్నారు. ఏందనేది? అది ఇంటి పేరు మార్చడమా లేదనేది అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అది మారుస్తారా లేదనేది వాళ్ళకి సంబంధించిన విషయము. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పేరు మారుస్తారా లేరా అనేది పక్కన పెడితే ఇది బీఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద సంక్షోభంగా చెప్పొచ్చు. గతంలో హాల నరేంద్ర లాంటి వాళ్ళు కానీ, లేదంటే ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కానీ, విజయశాంతి లాంటి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఇంత ప్రభావం ఉండదు. అవును, అంటే పార్టీలో కొంత సంక్షోభం ఏర్పడుతుంది. ప్రతి పార్టీకి ఎంతో మంది నాయకులు వస్తుంటారు పోతుంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్ గారి సొంత కూతురు ఈరోజు ఈ విధంగా ఆమెను సస్పెండ్ చేయడం అంటే ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి కొంత సంకటమైన స్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేయడం కాకుండా రేపటి రోజున ఆమె ఎలాంటి విషయాలు బయట పెడుతుంది. రేపు 12 గంటలకు ఏదో ప్రెస్ మీట్ ఉన్నట్టుంది. మరి ఇంకెన్ని బాంబులు పేలుస్తుందో అని అందరు వెయిటింగ్. ఇప్పటికే కాళేశ్వరం స్కామ్ లో భాగంగా హరీష్ రావు పేరును, సంతోష్ రావు పేరును ప్రస్తావన తీసుకొచ్చింది. సో ఈ క్రమంలో అంటే వేరే వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి వేరే వాళ్ళ విషయంలో కాదు, సొంత కుటుంబ సభ్యులనే ఇంత పెద్ద అవినీతి చేశారని చెప్పేసి అన్నది. అంతా చూస్తా ఉంటే రేపటి రోజున ఇంకా చాలా విషయాలు కూడా ఆమెకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఒకటే కుటుంబం కాబట్టి ఎవరెవరు అంత సేమ్ సర్కిల్, అంటే వాళ్ళ చుట్టాల వాళ్ళు వీళ్ళంతా బిడామీలంతా వాళ్ళే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా రేపు కానీ త్వరలో భవిష్యత్తులో కానీ ఆమె ఎలాంటి విషయాలు చెప్పబోతుంది, వీళ్ళ అవినీతి సామ్రాజ్యం వెనక ఏమేమి అవినీతి చేశారనేటువంటి కోణంలో ఆమె చాలా విషయాలు కూడా బయటపెట్టడానికి ఆమె చెప్తున్న విషయాలకు, ఆ వ్యాఖ్యలకు, ఆరోపణలకు విశ్వసనీయత ఉందా? అంటే నిజాలుగా నమ్మొచ్చా మనం? సరే వెనకాల ఎవరుండి చేపిస్తున్నారు అనేది విషయం పక్కన పెడితే ఆమె చెప్పే విషయాలన్నీ కూడా మనం లెక్కలోకి తీసుకోవచ్చా? నిజాలను నమ్మొచ్చా అన్న ఈ అవినీతి ఆరోపణలు? 100% నమ్మొచ్చు. ఎందుకు అంటే ఆమె వాళ్ళ కుటుంబ సభ్యురాలు కదా. ఆమె కుటుంబ సభ్యురాలు తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీతో పాటు జాగృతిలో ఉన్నది. కేసీఆర్ కూతురుగా ఎంపీగా ఉంది, ఎమ్మెల్సీగా 2 సార్లు ఉంది. ఇంత వాళ్ళ కూతురే కాబట్టి ఆటోమేటిక్ గా అన్వేషణలు ఇస్తాయి. ఇప్పుడు కేటీఆర్ సొంత అన్నయ్య, సొంత బావ హరీష్ రావు, సొంత అన్ననో తమ్ముడు అయితే సంతోష్ రావు, వీళ్ళంతా ఒకటే గ్రూప్, చిన్నప్పటి కలిసి పెరిగిన వాళ్ళే కదా. సో ఒకరి విషయాలు ఒకరికి ఖచ్చితంగా తెలుస్తాయి. సో ఇందులో ఆమె వీళ్ళ అవినీతి సామ్రాజ్యాన్ని బయట పెడుతుందా లేదంటే ఇంకేమైనా దాస్తుందా, ఈ విషయాలు తెలియాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దందలకి వెళ్ళి పనులు వచ్చిపోతుంటారు కానీ పార్ట్నర్ వెళ్ళిపోతుంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అంత ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు కవిత పార్టీల నుంచి వెళ్ళిపోతా ఉంటే
ఇప్పుడు విషయం ఏంటంటే ఓవరాల్ సినారియోలో ఏంటంటే హ్మ్. కేసీఆర్ కి కూతురు కంటే హరీష్ రావే ముఖ్యమైపోయిండు అనేది చాలా తేటతెల్లమైపోయింది. అంటే రాజకీయాల్లో సొంత కూతురు గాని సొంత కొడుకు గాని లేకపోతే అన్నదమ్ములు గాని ఈ బంధాలు ఏమి ఉండవు అనేది మరొకసారి తేటతెల్లమైపోయింది. సో అంటే అధికారం ముందు రక్త సంబంధం కూడా చిన్నదే. అంటే ఇప్పటికే కవిత విషయంలో చాలాసార్లు బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడ్డదన్న. అంటే ఆ లిక్కర్ కేసులో జైలు పోయినప్పుడు కానీ లేకపోతే ఆ లేఖ విషయం బయటకు లీక్ అయినప్పుడు కానీ కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు అప్పుడు కూడా సస్పెండ్ చేయాలనే ఆలోచన పోలే కదన్న. ఇప్పుడు హరీష్ రావు పేరు తీయగానే సస్పెండ్ చేసి దీని ఎట్లా చూడదు? అంటే ఇక్కడ ఇది కొంచెం డీటెయిల్ గా మాట్లాడాలంటే కవిత విషయంలో ఈమెను రాజకీయంగా అనగదొక్కడానికి ప్రయత్నాలు 2019 నుంచి మొదలైనని చెప్పొచ్చు. 2019లో అప్పటి సీఎం కూతురిగా నిజామాబాద్ ఎంపీగా కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నది వాస్తవంగా. సో ఎంతో కొంత పనిచేసింది. కానీ అలాంటి వ్యక్తి ఓడిపోవడం అంటే అది ఖచ్చితంగా కేసీఆర్ ఈమెను ఓడించడానికి వాళ్ళ కుటుంబ సభ్యులే ప్రయత్నం చేసిన చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ విషయం కూడా ఆమెకు తెలుసు. తెలిసింది కాబట్టి అప్పటి నుంచే ఈమె కొంత ఈ సంతోష్ రావు విషయంలో కావచ్చు, హరీష్ రావు విషయంలో కావచ్చు, కేటీ విషయంలో కావచ్చు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాళ్ళ మీద ఒక నిఘా పెట్టి ఉంచింది. అంటే నా విషయంలో వీళ్ళు ఏం చేస్తున్నారు ఏందనుకోవడంలో తెలిసింది కాబట్టి ప్రముఖంగా సంతోష్ రావుని ఫస్ట్ ఏది మొన్న లాస్ట్ 4 months బ్యాక్ మేలో ఆమె అమెరికా నుంచి రాగానే ఈ లెటర్ రిలీజ్ చేసింది దయ్యాలని చెప్పేసి అన్నది. ఆ దయ్యాలు ఎవరని చాలా స్పష్టంగా చూస్తా ఉంటే అది హరీష్ సంతోష్ రావు అని తెలిపింది, అందరూ కూడా అర్థమైపోయింది. ఆ తర్వాత క్రమంలో గ్రీక్ వీరుడు అని కేటీఆర్ అన్నది, ఆ పరోక్షంగా లిల్లీపుట్ అని జగదీశ్వర్ రెడ్డి అన్నది. హరీష్ రావు పేరు కూడా పరోక్షంగా తీసిన పేరు ఇప్పుడు తీయలేదు. సో ఆ క్రమంలో చాలా మంది చాలా రకాల విమర్శించింది. సో ఇప్పుడు ఏంటంటే హరీష్ రావు పేరు అదే విధంగా ఇప్పుడు సంతోష్ రావు పేరు బయట తీయడం అంటే 100% కాళేశ్వరంలో స్కామ్ జరిగింది అనేది ఆమె ఆల్రెడీ ఎండార్స్ చేసేసింది. ఎండార్స్ చేసింది అంటే కేసీఆర్ సీఎం హోదాలో ఉండి హరీష్ రావు సంతోష్ రావు స్కామ్ చేస్తున్నారు అంటే ఏ విధంగా వీళ్ళు కేసీఆర్ కూడా వీళ్ళు స్కామ్ ఎట్లా ఇస్తారు? 100% ఈ స్కామ్ లో కేసీఆర్ కూడా ఉన్నాడు అనేది చెప్పకనే ఆమె చెప్పేసింది. సో చెప్పిన తర్వాత వీళ్ళంతా అవినీతి సామ్రాజ్యం అంతా ఉన్న తర్వాత ఖచ్చితంగా ఇది సిబిఐ ఎంక్వైరీలో తేలుతుంది. ఏదో విధంగా సిబిఐ ఎంక్వైరీ ఈమెను కూడా పిలుస్తారు, ఎందుకంటే ఎండార్స్ చేసింది కాబట్టి అన్ని విషయాలు తేలితే విషయంలో ఈమెను కూడా పిలుస్తారు. కానీ ఇక్కడ తెలివిగా రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఈ తనను ఒకవేళ కేసీఆర్ అరెస్ట్ చేస్తే ఎక్కడ సింపతి పెరిగి నాకు ఇబ్బంది పొలిటికల్ ఇబ్బంది అయితే అన్న దాంట్లో సింపుల్ గా ఆ బాల్ తీసుకుపోయి బీజేపీ కోర్టు మట్టంటుకుంటూ చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి చేతి మట్ట కూడా పనులు చేస్తున్నాడు. సో ఇప్పుడు ఏంది, ఇప్పుడు బీజేపీకి ఐడియాలజీ ఏంది, స్థానిక ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అనేది బీజేపీ యొక్క కోర్స్ ఐడియాలజీ. సో ఇప్పుడు ఈ క్రమంలో ఖచ్చితంగా ఇది ఒక అవకాశంగా తీసుకుని వాళ్ళు మేబీ బీఆర్ఎస్ పార్టీని ఒకవేళ వాళ్ళకి రాజకీయ అవసరాల రీత్యా అప్పుడు సిచ్యువేషన్ బట్టి అవసరం పడితే వాడుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీని కథం పట్టిస్తే మేము అధికారులు రావచ్చు అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ కథం పట్టిస్తుంది. లేదు బీఆర్ఎస్ పార్టీని తమతో సపోర్ట్ తీసుకుని వాళ్ళు కొంత బతికిచ్చి సపోర్ట్ తీసుకుందాం అనుకుంటే అట్లా కూడా చేస్తారు. లేదు అంటే వీళ్ళ దగ్గర ఉన్నట్టు లక్షల కోట్ల రూపాయలు కొంత బాగా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అంటే ఇన్ని రకాల కోణాలు ఉంటాయి. వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళకి ఆర్థిక అవసరాలు ఉంటే ఆర్థిక అవసరం వాడుకుంటారు, లేదు పొలిటికల్ గా వాళ్ళతో అవసరం ఉందంటే బతికిస్తారు, లేదు అవసరం లేదు మనము ఇండివిజువల్ అనే రాగలుగుతాం అనుకుంటే వాళ్ళని కథం పట్టిస్తారు. అన్న రేపు పొద్దున జరిగే ప్రెస్ మీట్లో మనం ఏమైనా ప్రెడిక్షన్ చేయొచ్చా? ఇప్పుడు అందరు పేర్లు తీసింది, డైరెక్ట్గా హరీష్ రావు పేరు కూడా తీసింది, ఇండైరెక్ట్గా కేటీఆర్ పేరు తీసింది. రేపు పొద్దున ఇప్పుడు హరీష్ రావుకు మద్దతుగా నిలబడ్డటువంటి కేటీఆర్ గురించి రేపేమన్నా ఇంకేమైనా విషయాలు బయటపెట్టే అవకాశం ఉందన్న? కేటీఆర్ను డైరెక్ట్గా కౌంటర్ చేసే అవకాశం ఏమైనా ఉందన్న? చెప్పలేము. అంటే ఆమె మేబీ కొన్ని అంశాలు అయితే రేపు ప్రస్తావిస్తుంది. ఇంకా ఆమె డైరెక్ట్ గా చెప్పకపోయినప్పటికీ కూడా కొన్ని అంశాల విషయంలో నేను అందరి చిట్టా బయట పెడతా అని చెప్పేసి ఒక వార్నింగ్ అయితే ఇస్తుంది. ఇచ్చుకుంటూనే తన రాజకీయ రేపు మేజర్ అంశం ఏంటంటే రేపు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో ఉంటా అని చెప్తుంది. ఎట్ ది సేమ్ టైం ఆమె యొక్క ప్రయాణం ఎటు అనేది కోణంలో కూడా ఒక అనౌన్స్మెంట్ కూడా ఆమె చేసేటువంటి అంశం అయితే ఉంది. అది పొలిటికల్ పార్టీ పెట్టడమా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరడమా లేకపోతే ఇంకేదన్నా ఆప్షన్స్ ఉన్నాయా అనేది కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు
అన్న ఇంకొకటి మీ దృష్టికి ఇంకొక రకమైన చర్చ జరుగుతోంది. ఇది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అక్కడ కల్వకుంట్ల కుటుంబమే ఆడుతున్నటువంటి డ్రామా ఇది. అంటే కేసీఆర్ మీదనే మొత్తం బదనాం వస్తుంది కాబట్టి ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి హరీష్ రావునే ఇక్కడ బుక్ చేయడానికి వీళ్ళు కేసీఆర్ కవిత ఆడుతున్నటువంటి డ్రామా ఇది. మొత్తం హరీష్ రావు మీద దోషేసారు. ఇప్పుడు హరీష్ రావు ఎన్ని రోజులున్నా హరీష్ రావునే బక్రాన్ చేస్తారని అందరం కూడా అనుకున్నామని చెప్పేసి కూడా ఒక చర్చ నడుస్తుందన్న. నిజంగా దీన్ని ఒక హరీష్ అంటే పార్టీలో మెయిన్ పిల్లర్గా ఉన్నటువంటి హరీష్ రావు గురించి పేరు తీసే అంత ధైర్యము అంత సాహసం కవిత ఇండివిజువల్గా చేస్తుందా? మీరు బాగా పర్సనల్గా చూసారు కాబట్టి ఆమెకు అట్లాంటి ధోరణి ఉందా, లేకపోతే కేసీఆర్ తోటి చర్చ జరిగి కేసీఆర్ యొక్క అనుమతితోటే పేరు తీసింది అనుకుంటున్నారన్న? ఇప్పుడు విషయం ఏంటంటే 100% ఆమె ఎవరి ప్రోద్బలంతో మాట్లాడకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆమె కొంత ఇండివిజువల్ గానే ఉండడానికి ప్రయత్నం చేస్తే ఎవరి మీద డిపెండ్ కాదు. నేను చూసి దగ్గర చూసిన కదా. సో అంత ఈజీగా ఆమె ఒకళ్ళు ప్రలోభ పెడితే లేకపోతే ఒకరు ఏ డైరెక్షన్ లో నడుద్దామనే ఆలోచన ఆమెకు ఉండకపోవచ్చు. సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. కాకపోతే ఆమె గత కొన్ని సంవత్సరాలుగా పడుతున్నటువంటి బాధల విషయంలో, ఆమె కొన్ని పడుతున్నటువంటి ఇబ్బందుల విషయంలో ఈ కారణాలు ఎవరైతే ఉన్నారో, కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తుంది. కరెక్ట్ అబ్జర్వ్. సంతోష్ రావును ఎక్కువ టార్గెట్ చేస్తుంది. సంతోష్ రావు వల్ల చాలా సఫర్ అయింది ఆమె. సో ఆ తర్వాత హరీష్ రావు. సో వీళ్ళిద్దరి వల్ల ఎక్కువ సఫర్ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళ పేర్లే తీస్తుంది. సో ఆమెకు భవిష్యత్తు ఇప్పుడు రాజకీయంగా ఆమె ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో పొలిటికల్ గా ఆమెకు లైఫ్ లేదు, స్కోప్ లేదు. బిఆర్ఎస్ పార్టీలో ఆమెను ఇక ఎంకరేజ్ చేసే పరిస్థితిలో కేసీఆర్ లేడు, కేటీఆర్ లేడు, హరీష్ రావు లేడు. సో ఇప్పుడు ఆమె ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావాల్సిందే. ఇది ఎప్పుడో జరిగిపోయింది. కాకపోతే బయటికి తనంతట తాను వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏదో ఒక విధంగా కామెంట్ చేస్తే సస్పెండ్ చేస్తారనే కోణంలో ఆమె అలాంటి వ్యాఖ్యలు చేసింది. సస్పెండ్ చేస్తారని తెలుసు ఆమెకి, తెలిసి చేసింది, సస్పెండ్ చేసారు కూడా. సో దీనికి ఓవరాల్గా అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే కవిత ఇండిపెండెంట్ ఉమెన్, ఆమె సొంతంగా నిర్ణయం తీసుకోగలుగుతుంది, వెనకాల ఎవరు ఉండే అవకాశం లేదన్నట్టుగానే. సో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కూడా దీని వెనకాల క్లియర్గా లేనట్టే కదన్నా? అంటే ఈ వ్యాఖ్యలు ఆమెకి అంత ఈజీగా ఒక చెప్తే నడిచే వ్యక్తిత్వం ఏం కాదు. కాకపోతే ఏమైనా ఉంటే ఉండొచ్చేమో, కొన్ని కారణాలు ఏమన్నా వాళ్ళకు అవసరాల రీత్యా ఏమైనా ఉంటే ఉండొచ్చేమో, మేము చెప్పలేము. కానీ ఆమె అయితే ఇండిపెండెంట్ ఉమెన్ రమేష్. ఇప్పుడు ఈజీగా రేవంత్ రెడ్డి చెప్తున్నావు లేకపోతే ఇంకెవరు చెప్తున్నావు ఇనే అంత చిన్న మనస్తత్వం కాదు ఆమెది. ఆమె చాలా అంటే ఆ భవిష్యత్తు ఎట్లుంటుందో, రాజకీయ భవిష్యత్తు ఎట్లుంటుందో ఆమెకు ఊహించకపోయినప్పుడు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకు సస్టైన్ కావాలంటే ఖచ్చితంగా చివరిగా సొంత పార్టీ పెడుతుంది అనుకోవచ్చు అన్న. ఇక్కడ అదే కన్ఫ్యూజన్ ఉంది. రెండు రకాల ఈక్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే మేజర్ గా ఏంటంటే ఆమె పెడితేన మూడు రకాల ఈక్వేషన్ ఉంటాయి. ఒకటి, ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె పొలిటికల్ పార్టీ పెడితే సస్టైన్ కాగలుగుతుందా అనేది ఆమెకు ఒక అంచనా ఉంటది. తెలుసు ఆమెకి రాజకీయ పరిస్థితులు ఉంది, 100% ఆమెకు ఉంది. అందులో మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. రెండోది, కాంగ్రెస్ పార్టీ కూడా చేరుతుంది, అందులో మినిస్టర్ అవుతుంది అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తా ఉంది. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధమో తెలియదు. కాకపోతే మహేష్ కుమార్ గౌడ్ అయితే ఇంతవరకు చర్చలు జరగలేదు అన్నప్పుడు కూడా ఒక రకమైనటువంటి చర్చ అయితే జరిగింది. మూడోది, జాగృతి తోటే ఈ సంస్థతో, ఎన్జిఓ సంస్థతోటే మరి ఏమైనా ముందుకు పోతుందా అనేది కూడా. చివరిగా కంక్లూడ్ చేయండి. చివరిగా ఒకటే ప్రశ్న అన్న, ఇంకా ఇంకొక ప్రెడిక్షన్ ఏంటంటే ఇక తెలంగాణ రాష్ట్రం కూడా ఆంధ్రలాగా కూటమి ప్రభుత్వం వైపు నడవబోతుంది, సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది రాబోయే రోజులలో. ఇప్పుడు వీళ్ళు ఒక బీఆర్ఎస్ పార్టీని చంపుదామనుకుంటున్నా, పాతి పెడదాం అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు బీసీ పార్టీ కూడా ఏదో వస్తుందని అంటున్నారు. అటు బీసీ పార్టీ, కవిత కనుక పార్టీ పెడితే కవిత, ఇట్లా 2-3 పార్టీలు పుట్టుకొచ్చే అవకాశం కూడా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని కూడా అంటున్నారన్న. అట్లాంటి అవకాశం ఏమైనా ఉందన్న? అంత ఈజీగా సస్టైన్ కావడం అనేది అంత ఈజీ కాదు. ఇక్కడ మెయిన్ గా ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు ఉన్నాయి. ఈ మూడిట్లలో కూడా బీజేపీ ఆల్రెడీ ఇండివిజువల్ పోవడానికి ఇష్టపడుతుంది. దానిలో భాగంగా కొంత సపోర్ట్ బీఆర్ఎస్ అవసరమైతే బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకుంటది. కాంగ్రెస్ ఆల్రెడీ ఇండిపెండెంట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కాబట్టి. వాళ్ళకి ఆల్రెడీ సిపిఐ తోడు, ఎంఎం తోటి ఆల్రెడీ పొత్తులుంటే కంటే పెద్ద విషయం కాదు, వాళ్ళు చూసుకోగలుగుతారు. బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం ఏంది, బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేకపోతే దాన్ని స్మాష్ చేస్తారా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇబ్బందికరమైనటువంటి గడ్డు పరిస్థితులు ఉంటాయి. సో రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా గడ్డి మొలవని అన్నట్టుగా ఆ దిశగానైతే కొంచెం గట్టినే పావులు కలిపిండు. కాకపోతే అది
కొన్ని సార్లు మన నాయకుడు అంటే సీఎం లెవెల్లో ఉన్న వ్యక్తులు ఎంత ప్రయత్నం చేసినా గానీ ఒకసారి పురుడు పోసుకున్నదంటే దాని ప్రాంతీయ పార్టీని ఆపడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ స్థానిక ప్రాంతీయత సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి అంత ఈజీగా ఉండదు. ఆ సెంటిమెంట్ ఢీ కొట్టేంత ఇంకొక సెంటిమెంట్ కలిగినట్టు పార్టీ ఉంటేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే కాదు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. సో చూస్తున్నారు కదా, దాసరి సీనన్న కవితక్కతోటి చాలా జాగృతి ఉన్నప్పుడు దగ్గరగా మెదిలినటువంటి వ్యక్తి. ఆమెనైతే ఎవరి మీద డిపెండ్ అయ్యే వ్యక్తి అయితే కాదు కవిత. ఇండివిజువల్ కేసీఆర్ ఎట్లయితే డెసిషన్ మేకరో, సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతాడో, కవిత కూడా అట్లనే ఓన్గా డెసిషన్ తీసుకోగలుగుతుంది. ఇండిపెండెంట్ ఉమెన్. ఆమె మిగతా వ్యక్తుల మీద ఆధారపడడానికి ఇష్టపడే వ్యక్తి కాదు. సో దీని వెనకాల కాంగ్రెస్ లేకపోవచ్చు, ఇంకెవరు కూడా ఉండే అవకాశం లేదు. ఆమెనే నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. మనసుకు బాధ అనిపించో, ఆధిపత్య పోరో, ఇంకా రకరకాల ఎలాంటి ఆశలు ఉన్నాయో తర్వాత విషయం. కానీ కవితనైతే ఇండిపెండెంట్గానే మూవ్